మంచం, సుఖం కోసం 5 పెళ్ళిళ్ళు చేసుకున్న ముసలివాడు చివన్న మెయింటైన్ చేసినా ఎలా? మాలతి, రేఖ మరియు పద్మ వేశ్యావృత్తి చేస్తున్నారు. రేఖ మరియు పద్మ నైట్ హాట్ డ్రెస్ వేసుకుని పనికి వెళ్తుంటే మాలతి సీరె ధరించి ఒక ధనవంతుడి కారుకి అడ్డంగా వెళ్లి పడినట్టు నటిస్తుంది. అప్పుడు ఆ కారులో ఉన్న రాజేష్, మీకు గాయమైందా అని అడుగుతాడు. మాలతి, కాళ్ళకు చాలా గాయమైంది అని చెప్పగా రాజేష్ ఆమెని ఇంటివరకు తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది అని అడుగుతాడు. మాలతి తన గదిలో ఉందని చెప్పగా రాజేష్ ఆ గదికి వెళ్లి అక్కడున్న ఫోటోలు చూసి మాలతి మీద మనసు పడి ఆ బట్టల్ని తబ్బెబ్బు చేసుకుని అక్కడే వదిలి బయటకొచ్చి మాలతి కాళ్లకు మంద పులుస్తూ, నా భార్య కూడా నీలాగే ఉండేది. ఆమె చనిపోయిన తర్వాత నాకు ఏ శాంతి లేదు. డబ్బు ఉంది, కాని దాన్ని అనుభవించేవాడు లేడు అని చెప్పి మీ గురించి చెప్పండి అని అడుగుతాడు. మాలతి, నేను చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఇతరుల ఇంట్లో పనిచేస్తూ జీవితం గడుపుతున్నాను అని చెప్తుండగా రేఖ మరియు పద్మ అక్కడికొస్తారు. వారిని చూసిన రాజేష్, ఇవారు ఎవరు, ఇంతసేపు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. మాలతి, ఇద్దరూ నా చెల్లెళ్ళు. వారు తమ స్నేహితురాలి బర్త్డే పార్టీకి వెళ్లారు అని చెప్పి రాజేష్ చెప్పినట్లు వారిని లోపలికి పంపిస్తుంది. రాజేష్, మీ అక్కని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని రేఖ మరియు పద్మాను పంపిస్తాడు. కొంతసేపటికి నేనిప్పుడు వెళ్తున్నాను అని మాలతితో చెప్పగా ఆమె ఎందుకుంత ఆతురత అని అడుగుతుంది. రాజేష్తో కలిసి స్వర్గ సుఖం అనుభవించి ఆనందించిన రాజేష్ మాలతికి 10 రూపాయలు ఇచ్చి తన ఇంటికి తిరిగి వెళ్తాడు. అక్క రాజేష్ కొడుకు రాహుల్, మీరు ఎక్కడికి వెళ్లారు? అమ్మ చనిపోయింది, మీ శోకం ఇంకా ముగిలేదు కదా అని కోపడతాడు. రాజేష్, నేను నీ తంతాలకు రాను, నువ్వు నా తంతాలకు రావద్దు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మాలతి, నేను నిన్న రాజేష్ నుంచి 10,000 పొందాను. ఇక ఏదో చేసి అతన్ని పెళ్లి చేసుకుని అతని ఆస్తి అంతా తీసుకోవాలి అని రేఖ మరియు పద్మతో చెప్పుతుంది. అద్మా, నువ్వు రాజేష్ను పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటావు, మా పరిస్థితి ఏమిటి అని అడుగుతుంది. మాలతి, మీరు నా చెల్లెలలాగే నాతో ఉండండి అని చెప్తుండగా అక్కడికొచ్చిన రాజేష్ రేఖ మరియు పద్మాకు చిన్న బహుమతులిస్తాడు. మాలతికి ఒక గోల్డెన్ నెక్లెస్ ఇస్తాడు. అప్పుడు అంతా ఆశ్చర్యపోతారు. రాజేష్, రేఖ, పద్మ ఇంతసేపెక్కడికి వెళ్లారు అని మాలతిని అడుగుతాడు. మాలతి, ఇద్దరు నైట్ స్కూల్కి వెళ్తున్నారు. మాకు డబ్బు లేకపోవడంతో నేనే వారికి ఈ సమయంలో చదువు చెప్పుతున్నాను అని చెప్పుతుంది. రేఖ, స్కూల్ ఫీజు చెల్లించాలి అని మాలతితో చెప్పగా రాజేష్ వెంటనే ఆమె చేతిలో 10,000 ఇచ్చి, దీనితో మీరు కూడా ఏదైనా కొనండి అని చెప్పి పంపిస్తాడు. తర్వాత మాలతితో కలిసి స్వర్గసుఖం అనుభవించి మరుసటి రోజు ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ ఆశ్చర్యపోయిన రాహుల్, మీరు చనిపోయే వయసులో 2వ పెళ్లి చేసుకున్నారు, మీకు పిచ్చి ఎక్కిందా అని రాజేష్ను కోపడతాడు. రాహుల్ను కొట్టిన రాజేష్, ఇక్కడే మాలతి ఉంటుంది, ఎక్కువ మాట్లాడితే నిన్నే ఇంటి నుంచి తోసేస్తాను అని బెదిరించి మాలతిని గదికి తీసుకువెళ్తాడు. ఇంతలో రేఖ మరియు పద్మ, మాలతి తెచ్చిన డబ్బు అంతా పంచుకుందాం అని చెప్పి ఆ సంపదంతా దోచుకుంటారు. ఏదో ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళాలి అని మాట్లాడుకుని మాలతి దగ్గరకు వెళ్లి బిగ్గరగా మాట్లాడుతూ కూర్చుంటారు. కోపంతో రాహుల్ వారిని బెదిరించగా రాజేష్ అక్కడికొచ్చి మళ్ళీ రాహుల్ను బెదిరించి రేఖ మరియు పద్మ అక్కడే ఉండమని చెప్తాడు. తర్వాత రాత్రికి మాలతి హత్య జరుగుతుంది. పోలీసులక్కడికొస్తారు. పద్మ, నిన్న రాహుల్ అక్కతో జగడం చేశాడు, అతనే ఈ హత్య చేసి ఉంటాడు అని పోలీసులతో చెప్తుంది. రాహుల్, నేను నిన్న రాయల్ బార్కి వెళ్లాను, కావాలంటే సిస్టివి చూడండి అని పోలీసులకు చెబుతాడు. మరుసటి రోజు రేఖ మరియు పద్మ, మేమిక మా ఇంటికి వెళ్తాము అని రాజేష్ చెప్పగా అతను వద్దు అని చెప్పి వారిని ఆపి అక్కడ ఉంచుకుంటాడు. మనాడు రేఖ స్నానం చేస్తుండగా రాజేష్ దొంగతనంగా చూడటం మొదలు పెడతాడు. దాన్ని గమనించిన రేఖ రాజేష్ దగ్గరకు వెళ్లి క్లోజ్గా ప్రవర్తిస్తుంది. రాజేష్ ఆమెతో స్వర్గసుఖం అనుభవిస్తాడు. కోపంతో రాహుల్ రేఖ మరియు పద్మను ఇంటి నుంచి తరిమేస్తాడు. రాజేష్ వారిని ఆపగా రాహుల్, ఇద్దరు వేశ్యలు, నిన్న రేఖ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, మీరు ఎందుకు వీళ్ళ వెంట పడ్డారు అని బెదిరిస్తాడు. రాజేష్, నాకిద్దరు ఇష్టం అని చెప్పి రాహుల్ ఎదురులోనే రేఖను పెళ్లి చేసుకుంటాడు. కోపంతో రాహుల్ తన స్నేహితుడు వికాస్ దగ్గరకు వెళ్లి ఇంట్లో జరిగిన విషయాలు చెప్పి రేఖ మరియు పద్మాన్ చంపేందుకు ప్లాన్ చేస్తాడు. తర్వాత ఎవరో రేఖను టెర్రస్ మీద నుంచి తోసి చంపేస్తారు. కోపంతో రాజేష్
ఈ హత్య రాహుల్ చేసి ఉంటాడు అని పోలీసులతో చెప్పి అతన్ని అరెస్ట్ చేయిస్తాడు. తర్వాత పద్మ రాజేష్తో దగ్గరగా మెలిగేస్తుంది. రాజేష్ ఆమెను అనుభవించి ఆమెకు వేరే ఇల్లు కుదిర్చి అక్కడికి తీసుకువెళ్తాడు. పద్మ, మీ ఆస్తి అంతా నా పేరుకి బదిలీ చేయండి అని రాజేష్ను ఒత్తిడి చేస్తుంది. వికాస్ కూడా వచ్చి లేకపోతే మిమ్మని చంపేస్తాం అని బెదిరిస్తాడు. రాజేష్, నువ్వు రాహుల్ స్నేహితుడవు కాదా అని అడుగుతాడు. పద్మ, ఇతను నా స్నేహితుడు కూడా. మేమిద్దరం కలిసే మాలతి మరియు రేఖను చంపాం. ఆ హత్యను రాహుల్ మీద పెట్టి అరెస్ట్ చేయించాం అని బయటపెడుతుంది. సైన్ చేయండి లేకపోతే చంపేస్తా అని రాజేష్ను చంపేందుకు ప్రయత్నిస్తుంది. పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు. వికాస్, మా రహస్యం మీకెలా తెలిసింది అని అడుగుతాడు. రాహుల్, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను రికార్డ్ చేసుకున్నాను అని రికార్డింగ్ చూపిస్తాడు. పోలీసులు వికాస్ మరియు పద్మను అరెస్ట్ చేశారు. కథ ఇక్కడ ముగిసింది.